హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ అసలు చాలా హడావిడి అయిపోయింది, మామూలుగా లేదు. ఆమెకి 2 రోజులు పని లేదు కదా అని అనేసి నేనైతే పప్పు నానబెట్టేశాను ఇడ్లీ కోసమని. మార్నింగ్ వచ్చేసి పని ఉందని చెప్పి హడావిడిగా వంట అయితే స్టార్ట్ చేస్తాము. అప్పటికి మా అమ్మ అయితే కొంచెం తిట్ల పురాణం అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు పప్పు నానేసామంటే అమ్మ 2 రోజులు లేదు కదా అని చెప్పినా సరే మరి వినిపించుకోలేదు. అయినా సరే మార్నింగ్ నాకంటే ముందే లేచి ఒకవైపు రైస్ ఇంకోవైపు ఇడ్లీ అయితే పెట్టేసింది. అంటారు కానీ అమ్మ ప్రేమ ఎప్పుడు మారదు కదా! మళ్ళీ నాకెందుకు ఇబ్బంది పెట్టమని అనేసి లేపకుండా తనే చేసేసుకుంది. అప్పటికి నేను కొంచెం బేనే లేచాను. కానీ అప్పటికే మా అమ్మ ఇడ్లీ పెట్టేసింది. ఒక పక్క రైస్ కూడా పెట్టేసింది. సరేలే ఒకదాని తర్వాత ఒకటి దించుకొని చట్నీ నేను చేసేసుకుంటానులే అనేసి చట్నీ ఇలా సింపుల్‌గా అయిపోవాలని ఫాస్ట్‌గా ఇలా చేసేసాను టమాటా చట్నీ. ధనియాలు, జీలకర్ర, టమాటా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి గాని, ఎండుమిర్చి ఇవన్నీ కారానికి తగ్గట్టుగా వేసి వేయించుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా చిన్నగా పోపు పెట్టుకుంటే ఇడ్లీలోకి చట్నీ రెడీ. చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు పలుచగా కావాలంటే పలుచగా, లేదనుకుంటే చిక్కగా అయినా చేసేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇవన్నీ చాలవు అన్నట్టు మా అమ్మ ఇంకేం చేసిందంటే మినుములు నానేసాం కదా, కొన్ని ఇలాగ సతాలిస్తామమ్మ చాలా బాగుంటాయి అని చెప్పింది. మినుములు మామూలు పొలంలోకి విత్తనాల్లో జల్లుదామని అనేసి నానేశారు. అందులో కొన్ని తీసేసి నీట్‌గా కడిగేసుకొని ఆ తర్వాత సతాలించడం కోసం ఇలా తాలింపు అయితే పెట్టేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పోపులు, జీలకర్ర ఇవన్నీ వేసి వేగిన తర్వాత మినుములు కూడా వేసేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు కూడా వేసేసి కొంచెం వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పొయ్యి మీద నుంచి దించేసుకుంటే సరిపోతుంది. వేడిగా తినేయద్దు, చల్లైన తర్వాత తింటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.